నేటి నుంచి 5 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్న సీఎం రేవంత్ రెడ్డి. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే బిల్లులు చెల్లించొద్దు, ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలన్న కవిత. తెలంగాణలో మరోసారి వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలు, త్వరలోనే ఎగ్జామ్స్ తేదీలను ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. తెలంగాణ ఇంటర్ పరీక్షలను ఖరారు చేసిన బోర్డు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు. కేసీఆర్ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్, కేసీఆర్ ఆస్తులపై సౌదపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్. తెలంగాణకు రావాల్సిన వాటాపై మోడీతో రేవంత్ రెడ్డి చర్చ, ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం సంతోషకరమన్న మాజీ ఎంపీ వినోద్. నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక, బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసే అవకాశం. తెలంగాణ బీజేపీ ఎంపీ సీట్లలో రాజుకున్న చిచ్చు, టికెట్టు తమకేనంటూ కొందరు ప్రచారం చేసుకోవడంతో అధిష్టానం ఫైర్. తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా, గడిచిన 24 గంటల్లో 53 పాజిటివ్ కేసులు నమోదు. వివాదాస్పద వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు, చంద్రబాబు, లోకేష్ ఖండించలేదన్న ఆర్జీవీ. జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయన్న పవన్. అంగన్వాడీల పోరాటం ఉధృతం, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించి నిరసన. జనవరి 5న ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ లిస్టు విడుదల, మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశముందన్న నిమ్మగడ్డ. సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా, తనకు గెలిపే లక్ష్యమన్న ఉషశ్రీచరణ్. నా సీటుకు ఎలాంటి మార్పు లేదన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఇన్ఛార్జీలు మార్పులు ఎన్నికల కసరత్తులో భాగం మాత్రమేనని వ్యాఖ్య. సైన్యానికి చెడు చేయాలని చూస్తే సహించేదే లేదన్న రాజ్నాథ్ సింగ్, ప్రతి సైనికుడు కుటుంబ సభ్యుడన్న రక్షణ శాఖ మంత్రి. మరో యాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ, భారత్ న్యాయ యాత్ర పేరుతో చేపట్టనున్న యాత్ర. బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తతలు, హోటళ్ల పేర్లు ఇంగ్లీష్లో ఉండటంపై కన్నడ సంఘాల ఆందోళన. దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, తాజాగా 40 పాజిటివ్ కేసులు నమోదు. తమిళనాడులో లీకైన అమోనియం గ్యాస్, అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన పలువురు. భారత్ రష్యా విదేశాంగ మంత్రుల భేటీ, ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చ. యుద్ధం ఎప్పుడు జరిగినా నష్టపోయేది కశ్మీర్ ప్రజలేనన్న ఫారియా అబ్దుల్లా, కశ్మీర్ సమస్యకు చర్చలే సరైన పరిష్కారమని వ్యాఖ్య. బెనజీర్ భుట్టో మృతికి సరిగ్గా 16 ఏళ్లు పూర్తి, ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న మాజీ ప్రధాని డెత్.